గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. చెన్నై నుంచి కైలాష్ గారు రాస్తున్నారు. శివుడు కైలాసాన్నే నివాసంగా ఎందుకు ఎంచుకున్నాడు తెలియచేయగలరు అని అడుగుతున్నారు. గమనిస్తే విష్ణువు పాలకడలి, బ్రహ్మదేవుడు కమలములో, పరమేశ్వరుడు ఇక్కడ హిమాలయముల పైన, ముగ్గురు కూడా వారి వారి అత్తవారి ఇళ్లలోనే అని మనకు పురాణ ప్రపంచం తెలియజేస్తుంది. మేనా హిమవంతుల కుమార్తె పార్వతీదేవి పరిణయమాడిన అనంతరం పరమేశ్వరుడు హిమాలయాలలోనే నివాస స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నట్లుగా పురాణం అభివర్ణిస్తుంది. ఎందుకు అనే ప్రశ్న వేసినప్పుడు విపరీతమైన వేడి పరమేశ్వర సంబంధితం. ఆర్ద్రయా రుద్ర ప్రథమాన ఏతి శ్రేష్ఠో దేవానాం పతిరగ్నియానాం, ఇది వేద ప్రమాణం. రుద్రస్వరూపము శివస్వరూపము. భగ భగ భగమని మండేటటువంటి వేడి శివదేహంగా మనం సంకల్పం చెయ్యాలి. ముక్కంటి అన్న పురాణ కథనాన్ని పరిశీలించినట్లయితే ప్రపంచాన్నంతటినీ కూడా దగ్ధం చేసేటటువంటి జ్వాల అగ్నిహోత్రుడిగా మూడవ కంటిగా కలిగిన పరమదైవం త్రినేత్రుడు ఈ పరమశివుడు. ప్రళయకాలంలో సమస్త ప్రపంచాన్ని దగ్ధం చేసేటటువంటి శక్తి ఈ మూడవ కంటిది. ప్రపంచమంతటికీ కూడా మోహాన్ని, కామాన్ని, ప్రేమను, ఆప్యాయతను అందించేటటువంటి మన్మధుడిని సైతం దహించినటువంటి శక్తి ఈ ఉగ్రతత్వము, ఈ తీక్ష్ణ రూపము అగ్నిశక్తికి కలిగినటువంటిది మూడవ కన్ను కలవాడు కనుక పరమేశ్వరుడు శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం ఖడ్గం చ పరశుమభైదం దక్షభాగే వహంతం నాగం పాశంచ ఘంటాం ప్రళయహుతవహం అంకుశం వామభాగే నానా అలంకారయుక్త స్ఫటికమణిభం పార్వతీశం నమామి. శాంతస్వరూపంగా ఉండాలి. తెల్లగా మిల 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 మిలమని మెరిసిపోయేటటువంటి స్ఫటిక వర్ణంలో ఆ స్వామి మనకు దర్శనమిస్తాడు కనుక ఇలా హిమాలయాలపైన స్వామిని మనం దర్శనం చేసుకోవాలి. మనకు సత్వగుణాన్ని అందించే నిమిత్తమై, శాంతం అనే లక్షణాన్ని ప్రసాదించే నిమిత్తమై స్వామి ఆ హిమాలయాలనే తన నివాస స్థానంగా మార్చుకున్నాడు. ఇది విషయం.